ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దానబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా గొప్ప దేవ, మీ కార్యాలు ఆశ్చర్యాలు, మానవునితో మీ సంబంధాలు మా ఊహకు అందవు. మీరు వ్యవహరించే విధానం కూడా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రతి దానిలోనూ మీరు దాచి ఉంచిన ఆత్మీయత కొరకై కృతజ్ఞత చెల్లిస్తున్నాం. వ్యక్తుల నుండి, పరిసరాల నుండి మేము నేర్చుకోవాల్సిన పాఠాలను మీరు నేర్పుతున్నందుకై తల వంచి కృతజ్ఞత చెల్లిస్తూ, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ నామానికి మహిమ కలుగు చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 22వ అధ్యాయం అబ్రహాము జీవితంలో ఒక ఉత్కృష్టమైన సమయం. ఓ తండ్రి, 100 సంవత్సరాలు దాటిపోయిన వ్యక్తి తన కొడుకును దేవుడు బలిగా అర్పించమన్నప్పుడు వెంట పెట్టుకుని ప్రయాణించే ముందు తాను బలికి అవసరమైన వాటిని సిద్ధం చేసుకోవడం అనేది ఈ 3వ వచనంలో కనబడుతుంది. నెంబర్ 1, తెల్లవారగానే, అంటే రాత్రి దేవుడు మాట్లాడాడు. రాత్రే హృదయ బలిపీఠం మీద ఇస్సాకును బలిగా అబ్రహాము ఇస్తాను అనుకున్నాడు, ఇచ్చేశాడు. కానీ అక్షర రూపంగా వ్రాయబడిన మాట చొప్పున వాస్తవంగా ఈ కార్యం చేయడానికి బయలుదేరేటప్పుడు కాలాన్ని ఎప్పుడు దుర్వినియోగపరిచిన వాడు కాడు. మీరు గుర్తుపెట్టుకోండి, లోతు దేవదూతలు వెళ్ళి అతని తొందర చేస్తున్నప్పుడు అతడు తడవు చేసెను అని రాసి ఉంటుంది. దేవుడు చెప్పిన పని చేయడానికి ఆలస్యం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సరైంది కాదు. తెల్లవారగానే అనగానే దేవుని పనికి ఒక వ్యక్తికి ఉండవలసిన అత్యున్నతమైన లక్షణం ఏంటంటే విధేయత. ఆలస్యం చేయకుండా ఆయన చిత్తానికి లోబడడం అనేది ఓ అద్భుతం. వాస్తవానికి ఈ విషయంలో నేను సిగ్గుపడుతుంటాను. దేవుడు నన్ను సేవకు పిలిచాడు, నాకు అర్థమైంది. కానీ 3 సంవత్సరాల కాలం నేను ఆయనతో పోరాడాను. నేను చేయను, నా వల్ల కాదు, నేను చేతగాని వాడిని, నేను మాట్లాడలేను, నేను 10 మందితో మాట్లాడడం నేను ఎప్పుడూ చేయలేదు, దయచేసి నన్ను వదిలిపెట్టేయి అని ఆయనతో నేను పెనుగులాడుతూ ఉండేవాడిని. ఆయనే బలవంతంగా స్టేజ్ ఎక్కించారు. బలవంతంగా ఆయా ప్రాంతాలకు ఆహ్వానాలు వచ్చాయి. ఒకానొక దినాన్న నన్ను నేను తిరిగి ఆయనకు అప్పగించుకోవడానికి ప్రభువే పరిస్థితుల్ని సంకల్పించారు. కానీ నాలో కనిపించిన అవిధేయతకు నేను సిగ్గుపడుతుంటాను ఇప్పటికీ. రక్షించబడేటప్పుడు నా వయసు 23 సంవత్సరాలు. కానీ ఎంత కాలాన్ని వేస్ట్ చేసుకున్నానో బాధపడతాను. లోకంలో ఉన్న పిచ్చి పుస్తకాలు చదవడానికి బదులుగా బైబిల్ చదివేవాడిని కదా అనుకునేవాడిని. బాధపడుతూనే ఉంటాను. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది మనం చేయవలసిన పని. అబ్రహాము కాలంలో తాను వెంటనే తెల్లవారగానే అన్నాడు. అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి దేవుని సేవకుడైన అబ్రహాం. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, తన గాడిదకు గంత కట్టి, గాడిదకు తానే గంత కట్టాడు. ఎవరు కట్టాలి? పనివారు లేరా? యుద్ధశూరులైన వారు లేరా?
యుద్ధానికి సిద్ధపడిన వారు ఎంతమంది ఉన్నారు? యుద్ధం చేయడానికి అబ్రహాము వెంట వెళ్ళిన వారు ఎంతమంది? వారిలో ఎవరిని పిలిస్తే పని జరగదు. కానీ నాకు అప్పగించబడిన పని నేనే చేయాలి అనే ఒక నిబద్ధత, సమయం దగ్గర క్రమశిక్షణ ఉంది, గాడిదకు గంత కట్టే దగ్గర ఒక నిబద్ధత ఉంది. తానే చేశాడు. అంత మాత్రం కాదు, కానీ తన పనివారిలో ఇద్దరిని, తన కుమారుని వెంట పెట్టుకుని అన్నాడు. పనివారిలో ఇద్దరిని ఎందుకు వెంట పెట్టుకున్నట్టు? 3 దినాల ప్రయాణం, ఇద్దరు కలిసి నడిచి వెళ్ళడం కదూ. కానీ ఇద్దరు తోడుండడం అవసరం. ఇద్దరు తోడుండడం అవసరం అన్నది ప్రయాణపు అక్కరది. ఆనాటి ప్రయాణాలు మనం అనుకున్నట్టుగా అవి క్షేమకరమైనవి కావు, భద్రత కలవి అంతకంటే కాదు. వారు ప్రయాణిస్తున్నప్పుడు వారు ఎదుర్కోవలసినవి ఏముంటాయో అరణ్యానికి సంబంధించినవే కానీ, మనుషుల్లో ఉండేటువంటి క్రూరత్వమే కానీ, దొంగలు కానీ, ఇలాంటివి చాలా ఉండొచ్చు. వాటన్నిటినీ వారు గెలవడం కోసం తమ వంతు తాము, అంటే దేవుడు చేయడా అని మీరు అనొద్దు. కానీ ఒక వ్యక్తి ప్రయాణించేటప్పుడు తోడుగా వెంట పెట్టుకుని వెళ్ళడం అనేది అబ్రహాం చేశాడు. అలా చేయటం వెనక ఆయనకున్న ఉద్దేశాన్ని మనం ఊహిస్తున్నామే కానీ ఇదమిద్దంగా ఇదే అని చెప్పడం సమంజసం కాదేమో. కానీ ఇద్దరు పనివారిని వెంట పెట్టుకుని వెళుతున్నప్పుడు వాస్తవానికి తన యజమాని, తన తరువాత తన కుమారుడు యజమాని, వారికి ఇద్దరు తోడును తీసుకుని బయలుదేరాడు. అంటే దేవుని పని అనేది ఎక్కడ ఆటంకం కలగకూడదు ప్రయాణం అంతట్లో అనేందుకు వారిద్దరూ గుర్తు కనపడతారు. దానికి ముందు రాస్తాడు, దహన బలి కొరకు కట్టెలను చీల్చి అని. ఇది అత్యంత బాధాకరమైన సంగతి. మన పని మనమే చేసుకోవడం. నీ పెళ్ళికి నువ్వే ఇంటికి సున్నాలు వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఊహించు. నీ పెళ్ళి వంటకు నీవే కట్లు చీల్చుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించి. కోపం వచ్చేస్తుంది, బంధువులందరి మీద బాధ వచ్చేస్తుంది, అన్నదమ్ముల మీద అసలు తీవ్రమైన కోపం మంటలాగా మండుతుంది. కానీ ఎంత వయసు వచ్చినా అబ్రహాము 100 సంవత్సరాలు దాటిపోయినవాడు తానే కట్టెలు చీల్చి అనే పదం దగ్గర నాకు కనిపించేది ఏమిటంటే ద కమిట్మెంట్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని పని చేయడం దగ్గర అతనికి ఉన్న అంకిత భావం. ఏదో చేస్తున్నాం అని కాదు, ఏ పనైనా మన వంతు మనం అంకిత భావంతో చేయడం, విత్ డెడికేషన్. ప్రత్యేకించుకున్న పనిది నేనే చేయాలి. ఎవరిని కట్టెలు చీల్చమంటే చీల్చరు. ఇతరులు దేవుడు నాకు చెప్పాడు నేనే చేయాలి అనే ఒక సంపూర్ణ విధేయత అబ్రహాములో కనపడుతుంది. మనమైతే నడుస్తూ 10 మందికి పని చెప్తాం, అంత పని అయిన తర్వాత పేరు మనకు వస్తుంది అంతే. అబ్రహాములో అది కనిపించరా. అతడు దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాడు. 4వ వచనం. 3వ నాడు అబ్రహాం కనులెత్తి దూరం నుండి ఆ చోటును చూచి దూరము నుండి ఆ చోటును చూచి. వాస్తవానికి దూరం నుండి చూసిన ఆ స్థలం తన కొడుకును దేవుడు బలిగా ఇమ్మన్న చోటు. దేవునికి తనకి ఉన్న
ఆ సంబంధం. చూడండి ఏమంటాడో ప్రభు 2వ వచనంలో, నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద అన్నాడు. ఇప్పుడు ఎక్కడైనా ఆ పర్వతం ఏదో చెప్పినట్టు కనపడిందా? దేవుడు అబ్రహాముతో ఎలా మాట్లాడాడో ఆ పర్వతం మీద ఇదే పర్వతం అనే సూచన ఎలా ఇచ్చాడో, లేదు అంతరంగంతో మాట్లాడాడేమో మనకు తెలియదు, కానీ ఆ పర్వతం చూడగానే ఇది దేవుడు నాతో చెప్పిన పర్వతం అనే నిశ్చయత అబ్రహాము కలిగింది. ఎక్కడ ఇస్సాకును బలిచ్చాడో, ఇవ్వడానికి బలిపీఠం కట్టాడో, అక్కడ రేపు ఇశ్రాయేలు జనాంగం యావత్తు ఐగుప్తు నుంచి తిరిగి వచ్చిన తరువాత దావీదు రాజు అయ్యాక అక్కడే దేవాలయం నిర్మించబడబోయే చోటు, అబ్రహాము కనులెత్తి చూసిన చోటు దేవుడు కోరుకున్న చోటుగా దేవాలయానికి కనపడుతుంది. నిజానికి దేవుని కార్యాలు ఆశ్చర్యాలు, దేవుని కార్యాలు అనూహ్యాలు, చరిత్ర అంతటి మీద ఆయనకు సంపూర్ణమైన అధికారం ఉంది. కానీ మనం మన స్వయిష్టాన్ని నెరవేర్చుకునే దగ్గర దేవుని పని నిబద్ధతగా చేయకుండా, అంకిత భావంతో చేయకుండా మన ఇష్టానుసారంగా చేస్తూ కొనసాగిపోతున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకున్నట్టు ఉంటాడు, కానీ తత్ఫలితం మాత్రం దుఃఖంగానే ఉంటుంది. దానికి తప్పనిసరిగా మనం మూల్యం చెల్లించుకోవలసిన అవసరం ఉంటుంది. మర్చిపోకండి. కనులెత్తి దూరం నుండి చూచి తన పనివారితో ఎలా అన్నాడు, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి అని. గాడిద మీద కట్టెలు పెట్టుకుని ప్రయాణం చేశారేమో, గాడిద మీద ఇద్దరూ ప్రయాణించారేమో తెలియదు మనకు, కానీ గాడిదకు కావలి ఉండడానికి కూడా ఇద్దరు పనివారు అవసరం కదా, అందుకు తీసుకుని వచ్చాడు వారిని అనుకోవచ్చు. కొండ దిగువ భాగాన వారిద్దరిని ఉండిపోమని అడిగాడు. గాడితో పాటు మీరు ఇక్కడ ఉండండి అన్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవునికి మనం చేసేది అది ఇతరులకు కనపడడం కోసం కాదు, దేవునికి మాత్రమే కనపడాలి. ఈ పనివారు తాను చేయబోయే పనిని తప్పనిసరిగా అడ్డుకుంటారు. ఇస్సాకును బలిస్తాను అనే సంగతి తన పనివారితో చెప్పలా, తన ఇంట ఎవరితోనూ మాట్లాడాల, శారముతో చెప్పినట్టుగా కూడా లేఖనంలో ఉండదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దేవుని పని ఇతరుల నుండి మనల్ని మనం ప్రత్యేకించుకొని చేయవలసిన పని, ఇతరులు చూసేటట్టుగా చేసే పని కాదని జ్ఞాపకం పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఇక్కడే ఉండండి అని అన్నాడు. మీరు ఇక్కడే ఉండండి, గాడితో ఇక్కడ ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీదకు వచ్చేదామని చెప్పాడు. ఇక్కడ అంకిత భావం మాత్రమే కాదు, కానీ ప్రత్యేకించుకోవడం మాత్రమే కాదు, మరో సంగతి కూడా ఉంది. అదేమిటంటే, వెళతాము, ఆరాధిస్తాము, మొక్కుతామంటే ఆరాధిస్తాము, మళ్ళీ మేము తిరిగి వస్తాము అన్నాడు. విశ్వాసం ఉంది, నిరీక్షణ కూడా ఉంది. దేవుని పని చేసి ఏ వ్యక్తికైనా విశ్వాసం లేకుండా ఆ పని సఫలం కాదు. నిరీక్షణ లేనివాడు తప్పనిసరిగా నిరాశపడే అవకాశం ఉంది. ఇక్కడ అబ్రహాము వారిని ఇక్కడే ఉండమని చెప్పి మొక్కి మీ వద్దకు వస్తామని చెప్పాడు. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఈ సాకు లేకుండా వస్తే వారు అడిగే ప్రశ్నకి ఏం జవాబు చెప్తాడు? కానీ తన మనసులో ఉందిగా, ఏమని?
దేవుడు మృతులను సైతం సజీవులుగా చేసి మళ్ళా తనకి ఇవ్వగలడని, ఖచ్చితంగా తన కొడుకును బలిస్తాను, దేవుడు మళ్ళా నా కొడుకును నాకు ఇస్తాడు అని నిరీక్షణ గలవాడుగానే అబ్రహాము ప్రయాణం చేశాడు. దేవుని పనిలో మనం కొంచెం చేసినా దాని ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. దాన్ని మనం ఆలోచించవలసిన పని కానీ, సణగవలసిన పని కానీ, అనుమానించవలసిన అవసరం కానీ లేదనమాట. అబ్రహాము బయలుదేరి 3 రోజుల ప్రయాణానంతరం తనకు దేవుడు చెప్పిన పనిని ఖచ్చితంగా నెరవేర్చడం కోసం అతడు ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నాడు, నీ జాగ్రత్తలు తీసుకున్నవాడు దహన బలి కట్టెలు తీసుకొని తన కుమారుడికి సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిను పట్టుకుని పోయాను. ఇక్కడ దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడికి ఇస్సాకు మీద పెట్టి అన్నప్పుడు ఇస్సాకును బలిగా అర్పించిన తరువాత దహన బలిగా దహనం చేయడానికి అవసరమైన కట్టెలు ఎన్ని ఉంటాయి? 3, 7, 10, 12 కదా. అంటే ఇస్సాకు కట్టెల మోపు ఇక్కడ నుండి కొండపై వరకు మోయగలిగినంతటి వయసుంది. చిన్నవాడని రాసి ఉన్న చిన్నవాడని దేవుడే పిలిచిన యవనస్తుని కూడా చిన్నవాడని పిలిచే సాంప్రదాయం లేఖనంలో ఉంది. తనను దహన బలిగా అర్పించడానికి అవసరమైన కట్టెలను తానే మోసుకుంటూ పైకెక్కిన ఇస్సాకు కనిపిస్తాడు. ఎప్పుడైనా ఇస్సాకును గురించి ధ్యానించేటప్పుడు మనం ఈ మాటలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆలోచించండి, కొండ దిగువన గాడిద ఆగి ఉంది, 2 పనివారు అక్కడ ఉన్నారు. వారు ఏం చేయాలి? కనిపెట్టాలంతే. మోషే పర్వత శిఖరానికి వెళ్ళాక యెహోషువ మధ్యలో ఉండాలి. ఏం చేయాలి? 40 దినాలు అక్కడే ఉండాలి, కనిపెడుతూనే ఉండాలి. కాలంలో ఇది ఎంతో దుర్భరం అనిపిస్తుంటుంది, కానీ దాని వెనక యజమాని మాటకు సంపూర్ణంగా విధేయత చూపించేటువంటి సేవకుని యొక్క విశ్వాస్యత ఉంటుంది. మర్చిపోకండి. చూడండి, నిప్పును తన చేత్తో కట్టెను పట్టుకుని కూడి వెళుతుండగా అని ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. ఈ మాట చాలా ఉన్నతమైన మాట. ఈ మాట చాలా గొప్ప పాట నేర్పించే మాట. ఈ మాట తరాలకు మాదిరి అయిన మాట. ఏమిటి? మీరు ఊహించండి, అబ్రహామును ఇస్సాకు పిలిచిన విధానం, నా తండ్రి అని. నా తండ్రి. నాకేమనిపించింది ఇక్కడ అంటే, వయసు ఎంతైనా మనకు మన బిడ్డకు మధ్య మనం కోరుకుని ఏర్పరచుకున్న సంబంధం కాదు ఇది. దేవుని యొక్క సార్వభౌమ చిత్తం చొప్పున ఏర్పరచబడిన సంబంధం అది. అతడు పుడతాడని అబ్రహాము కాదు అనుకోలేదు, లేదు తాను అబ్రహాము కడుపును పుడతానని ఇస్సాకు తెలియదు. దేవుని ప్రణాళిక అంతే. ఇతడు మా నాన్న అని చెప్పుకోవడానికి సిగ్గుపడేటువంటి పరిస్థితులు నేటి దినాన ఉన్నాయి. ఖచ్చితంగా నేను గతంలో కూడా చెప్పాను, నా చిన్న కూతుర్ని స్కూల్లో జాయిన్ చేయడానికి ముందు, అరే
నేను మిమ్మల్ని చూడడానికి వస్తే ఎవరు మీ తాతయ్య అని అడుగుతారు తప్పకుండానని. అంటే ఏం కాదు, మా నాన్న ఎప్పుడు యంగే అనేవాళ్ళు వాళ్ళు. కానీ ఆలోచించండి, ఇంత వయసున్న వ్యక్తి వెంట నెత్తి మీద కట్టెలు పెట్టుకున్న ఇస్సాకు నడుస్తూ నా తండ్రి అన్నాడు. ఎంత సాన్నిహిత్యం ఉంది అందులో. దేవుని చిత్తానికి ఎంతగా అతడు గౌరవాన్ని చూపుతున్నాడు ఇస్సాకు. ఆశ్చర్యం. నా తండ్రి అన్నాడు. అప్పుడు ఏమి నా కుమారుడా అంటాడు. నా తండ్రి నా కుమారుడా అనే పదాలు మనం ఎప్పుడూ పిలుచున్నాం మన పేరెంట్స్ని. నాన్న అంటాం, డాడీ అంటారు కొంతమంది, అయ్యా అని పిలిచేవాళ్ళం. అంతేగాని నా అయ్యా అని కానీ నా నాన్న అని కానీ నా తండ్రి అని కానీ పిలుపు ఉండదు. నా అనేది అబ్రహాము అంతరంగాన్ని వెలవెల్లాడించేది. నా తండ్రి అనగానే ఏమి నా కుమారుడా అన్నాడు. కానీ తాను తీసుకెళ్తున్న బలి సంగతి బిడ్డకి చెప్పలేదు. ఆ బిడ్డను తన చేతులతో తానే చంపవలసిన పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో ఈ సంభాషణ వారి నడకకు ఎంత బరువును చేకూరుస్తుందో, వారి అంతరంగాల మీద ఎంత బరువును ఉంచుతుందో చెప్పడానికి వీలు కాదు. చూడండి, అప్పుడు అతడు నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దానబలి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. అబ్రహాములో ఉన్న మెయింటైనింగ్ సీక్రెసీ, రహస్యాన్ని దాచగలిగిన వ్యక్తిత్వం అబ్రహాముది. అక్కడికి వెళ్ళేటంత వరకు, కట్టెల మీద అతన్ని పట్టుకుని పండుకోబెట్టేటంత వరకు అతనే అనే సత్యం తనకు దేవునికి మధ్య తప్ప ఇంకెవ్వరికీ తెలియకుండా ఉండడానికి అబ్రహాము ఎంత జాగ్రత్త పడ్డాడో. ఈ ప్రశ్న అడగగానే అబ్రహాము యొక్క మనసు ఎన్ని విధాలుగా విలువలాడిపోయి ఉంటుందో కదా. నా కొడుక నువ్వే అని అంటాడా? నా కుమారుడా నిన్నే నేను బలి ఇవ్వబోతున్నాను అనగలడా? లేదు కదా. ఆలోచించండి ఒకసారి. దేవుని కోసం మనం చేయబోయే ఏ పనైనా అది సులువుగా అయిపోతుందని కానీ, మనం ఊహకు అందని విధంగా దేవుని కార్యాలు జరిగిపోతాయని చెప్పే బోధకిని మనం శ్రమ గుండా, మానసిక ఒత్తిడి గుండా, ఇతరుల నుంచి ప్రత్యేకించుకునే అనుభవం గుండా, సీక్రెసీ మెయింటైన్ చేసే దగ్గర ఇవన్నీ ఉంటాయి అనే సత్యాన్ని అంగీకరించే ఆత్మీయ జీవితాలు నేడు లేవు. నేడంతా సులభంగా అయిపోవాలి అంతే. అలా ఉండదు దేవుని పని. దేవుని పని ఎప్పుడు కాలం వెంట అది మరింత జటిలం అవుతూనే ఉంటుంది. అందుకనే అంటాడు, నా మార్గము ఇరుకు అని. ఇంకా వెళ్ళే కొద్దీ ఇరుకవుతూనే ఉంటుంది, అంతేగాని విశాలత ఎప్పుడూ కాదు. ఇక్కడికి వచ్చేటప్పటికి అబ్రహాము అన్నాడు ఇస్సాకుతో, నా కుమారుడా, దేవుడే దానబలికి గొర్రెపిల్లను చూచుకొనును అని చెప్పాడు. తెలుసా అబ్రహాముకి? దానికే అబ్రహాము విశ్వాసాన్ని, అబ్రహాము తన కుమారునికి ఇచ్చిన జవాబును దేవుడు తానే ఒక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన కార్యంగా ఆయనే బలిపశువు అవడానికి సంకల్పించుకున్న సందర్భం ఇది. యెహోవా చూసుకుంటాడు, యెహోవా ఈరే అనే మాట.
అంటే ఒక సేవకుడు ఇలా అన్నాడు, అబ్రహాము తన కొడుకును ఊరకనే ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచలేదు, అతనికి బలి చేసేటప్పుడు కట్టవలసిన బలిపీఠం గురించి తెలుసు, బలికి కత్తి కావాలి, నిప్పు కావాలని తెలుసు, బలికి బలి పశువు కావాలని కూడా తెలుసు. ఇవన్నీ తండ్రి వద్ద ఇస్సాకు నేర్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని పని సులువుగా అవదు. తల మీద కట్టెలు మోసుకుంటూ కొండ మీదకి ఎక్కవలసినంత భారం కలిగిన పనిది. ఒక్కడే కొడుకు అయినా బహుశా గారాభంగా పెంచుండడేమో. ప్రేమలు ఎంత ఉన్నా క్రమశిక్షణాయుతమైన జీవితం అబ్రహాము తన కుమారుడికి నేర్పిన విధానం మన ఊహకందదు. అబ్రహామును గురించి దేవుడే కదా ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో తన తరువాత తన వారికి తన పిల్లలకు ఆ దేవుని గురించి ఆజ్ఞాపిస్తాడు అని నేను ఎరుగుదును అన్నాడు. నేర్పిన సమస్తం అధికారపూర్వకంగా నేర్పాడు. ఇస్సాకుకు తెలుసు బలర్పించడం ఏంటో, అందుకే అడిగాడు, కట్టెలున్నాయి నాన్న, కత్తి ఉంది, నిప్పు కూడా ఉంది, మరి బలిపశు ఏది అని అడుగుతూ ఉన్నప్పుడు నీవు నేను ఆ స్థానంలో ఉండుంటే వెక్కెక్కేడ్చేవాళ్ళమేమో, అంతరంగంలో కృంగిపోయేవాళ్ళమేమో, జవాబు చెప్పడానికి మన గొంతు దుఃఖంతో పూడుకుపోయేదేమో. కానీ అబ్రహాము విశ్వాసం బలంగానూ నిశ్చయతతోనూ దహన బలికి దేవుడే గొర్రెపిల్లని చూసుకుంటాడు అన్నాడు. ఇదే మాట ఒక భక్తుడు మాట్లాడుతూ ఇస్సాకు అడిగిన ఈ ప్రశ్నకు బాప్తిస్మిచ్చి యోహాను జవాబు చెప్పాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని. మానవ జాతి యావత్తు కోసం అదే అబ్రహాము సంతానంగా జన్మించిన ప్రభువు మానవులందరి పాపాల కోసం బలి పశువుగా తనే శిలువ బలిపీఠం మీద తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఆయన చిందించిన రక్తం కేవలం గొర్రెల యొక్కయు కోడెల యొక్కయు రక్తం కాకుండా అమూల్యమైన రక్తం, మానవ జాతిని విమోచించే రక్తం, మానవ జాతిని పరిశుద్ధపరిచే రక్తం, మానవ జాతిని తండ్రితో సమాధానపరిచే రక్తం, మానవ జాతిని నిష్కల్మషులుగాను నిర్దోషులుగాను నిందారహితులుగాను చేయగలిగిన రక్తం చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేవడం, ఆ 3 దినాల ప్రయాణం తరువాత బలి తరువాత దేవుడే చూసుకోవడం, ఇవన్నీ ప్రభు యొక్క శిలువ మరణానికి ముందస్తు ఛాయలు. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, మీ కృప కలిగిన హస్తాలకు వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ మీరే బలపరచండి అని, ఆదరించండి అని. జేపీ గారిని ముట్టండి, సంపూర్ణంగా నయం చేయండి. ఆ స్టంట్ వేశారు, అది మంచిగా అమరి ఇంకే ఇబ్బంది కలగకుండా సాయం చేయను ఆయన. తిరిగి తమ్ముడు శ్రీనును జ్ఞాపకం చేసుకోండి. తన చెయ్యి యథావిధిగా పనిచేయడానికి ఏ ఆటంకం లేకుండా, యాక్సిడెంట్ వల్ల ఆ చెయ్యి పని చేయలేనిదిగా మారిపోకుండా కాపాడమని పామర్లను తమ్ముడు రెడ్డిబాబు కోసం, శామ్యుల్ సుకాంత్ అనే రెడ్డిబాబు కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆ తమ్ముని ముట్టండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, స్వస్థతను ఇవ్వండి. మీ కృపా హస్తాలకే మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ మీ ప్రత్యేకమైన సహాయాన్ని కోరుకుంటూ
యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.